శ్రీమాత్రే నమః. ఈరోజు 30వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 29వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుధ్వా ప్రాణాయామపరాయణాః. 30వ శ్లోకం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. అపరే మరికొందరు, నియతాహారాః నిగ్రహించి ఆహార స్వీకరణ, ప్రాణాన్ ప్రాణవాయువులు, ప్రాణేషు జీవశక్తి, జుహ్వతి సమర్పణ, సర్వే సమస్త, ప్రేతే ఇవి కూడా యజ్ఞవిద మరియు యజ్ఞము తెలిసినవారు, యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞ కార్యములచే పరిశుద్ధి చేయబడుతూ మలినముల నుండి యజ్ఞ కార్యముల చేత పరిశుద్ధి చేయబడడం అన్నమాట. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. 31వ శ్లోకం రేపు చెప్పుకుందాం.